హాయ్ ఫ్రెండ్స్, మీకు పిన్ కోడ్ నెంబర్ గురించి తెలుసా? పిన్ కోడ్ నెంబర్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. పిన్ అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్ లేదా పిన్ కోడ్ అని కూడా అంటారు. దీనినే తపాలా సూచిక సంఖ్య అంటారు. భారత తపాలా సంస్థ వారు 1972 ఆగస్టు 15న ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా పిన్ కోడ్ నెంబరుకు 6 అంకెలతో కూడిన నెంబర్ ఉంటుంది. దేశం ప్రధాన తపాలా కార్యాలయాలకు నిర్దిష్టమైన యూనిక్ పిన్ కోడ్ నెంబర్ కేటాయించారు. భారతదేశంలో ప్రధానంగా 8 పిన్ కోడ్ నెంబర్ ప్రాంతాలు గలవు. అదేవిధంగా ప్రత్యేకంగా ఆర్మీ వారికి కూడా 9వ పిన్ కోడ్ నెంబర్ అనేది ఆర్మీ పోర్టల్ సర్వీస్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకు ఏ ప్రాంతానికి ఎటువంటి పిన్ నెంబర్ అనేది ఇచ్చారో తెలుసుకుందాం. ఉత్తర భారత ప్రాంతం 1, 2 అనేది ఇవ్వడం జరిగింది. పశ్చిమ భారత ప్రాంతం వారికి 3, 4 నెంబర్ ఇవ్వడం జరిగింది. దక్షిణ భారత ప్రాంతం వారికి 5, 6 కేటాయించారు. తూర్పు భారత ప్రాంతం వారికి 7, 8 కేటాయించి ఆర్మీ పోస్టల్ సర్వీస్ వారికి 9వ నెంబర్ అయితే కేటాయించడం జరిగింది. అయితే మనం దక్షిణ భారత ప్రాంతం గురించి తెలుసుకుందాం. దక్షిణ భారత ప్రాంతం అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు అనేది దక్షిణ భారత ప్రాంతం కిందకి వస్తాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే తెలంగాణకు 5వ నెంబర్ ఇచ్చారు కదా, ఇక్కడ 50, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కాబట్టి 50 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వరంగల్ చూడండి 50, ఇది తెలంగాణ వరంగల్ డిస్ట్రిక్ట్ కాబట్టి మీకు 50 కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏపీ, మనం ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్టయితే 51, 52, 53, 54 ఇంకా ఉంటాయి కావున ఇక్కడ తిరుపతి చూస్తే 51 నుంచి స్టార్ట్ అయింది మనకు. అదేవిధంగా విజయవాడ 52, విశాఖపట్నం 53. ఈ విధంగా మనకు 2 తెలుగు రాష్ట్రాలు అయితే ఇవ్వడం జరిగింది. అదే కర్ణాటక, తమిళనాడు కూడా 56 నుంచి కర్ణాటక 59 వరకు ఉంటుంది. తమిళనాడు 60 నుంచి 64 వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ముందుగా మనకు ఎగ్జాంపుల్, ఇప్పుడు పిన్ కోడ్ నెంబర్కు 6 అంకెలు ఉంటాయి కాబట్టి అది ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాన్ని ఏ విధంగా ఉపయోగించి మన యొక్క కొరియర్ సర్వీస్ను అందిస్తారనేది తెలుసుకుందాం. ఇక్కడ 533222 అని ఎగ్జాంపుల్ మనైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 5 అంటే జూన్ను సూచిస్తుంది, 3 అంటే సబ్ జూన్ సూచిస్తుంది. అదేవిధంగా మళ్ళీ 3 ఇచ్చారు కాబట్టి అది జిల్లా సూచిస్తుంది. చివరి 3 అంకెలు 322 ఉంది కదా, అది వ్యక్తిగత తపాలా కార్యాలయాన్ని సూచిస్తుంది. ఈ విధంగా మనకు పిన్ కోడ్ నెంబర్ ద్వారా మన యొక్క కొరియర్ సర్వీస్ను భారతదేశంలోనే చిట్ట చివరి గ్రామం వరకు కూడా అందించడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.